హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి బీరకాయ కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి. బీరకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం? అలాగే మీరు ఎలా చేస్తారు? నాకైతే ఖచ్చితంగా చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ మాత్రం మీకు వస్తాయి. అలాగే మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా అయితే నేను కేజీ బీరకాయలు తీసుకున్నానండి. దానిలోకి ఒక ఉల్లిపాయ 5 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. బీరకాయ అయితే మనం చెక్కు తీసుకోవాలండి. బీరకాయ తొక్కుతో కూడా మనం పచ్చడి అయితే చేసుకోవచ్చు. మీకు ఆ వీడియో కావాలా? నాకైతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే ముందు మనమైతే కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బీరకాయలు చెక్కు తీసేసుకొని వాష్ చేసి మనమైతే అలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద అయితే బాండి పెట్టేసుకున్నాను. కొంచెం బాండి అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే 2 ఎండుమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను నేను. అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయ అయితే ఒకటి వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే 2 రెబ్బలు వేసుకున్నాను. అవి వేసిన తర్వాత ఉల్లిపాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం కండి, ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనమైతే పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నవి. బీరకాయ కర్రీ అసలు హెల్త్కి చాలా మంచిదండి. వారానికి ఒకసారైనా తినండి, చాలా బాగుంటుంది. బీరకాయ కర్రీ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది కూడా. నేనైతే కొంచెం వేగిన తర్వాత బీరకాయ అయితే కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను ముక్కలు. మన అయితే అలా తిప్పుకొని ఉంచుకోవాలి, లేదంటే అడుగంటిపోయిద్ది. అడుగంటితే అసలు టేస్ట్ అనేదే రాదండి. అలాగే టేస్టీకి సరిపడా నేనైతే సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే వేస్తున్నాను. నాకైతే కొంచెం పసుపు సరిపోలేదు, కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. పసుపు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. అలాగే ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి తీసాను. అదిగోండి బీరకాయల నుంచి కొంచెం వాటర్ వచ్చాయి కదండి. మనమైతే మూత పెట్టుకోవాలి ఖచ్చితంగా. మూత పెట్టుకుంటే ముక్క అనేది మగ్గిపోతుంది. 10 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇంకా మూత పెట్టకూడదండి. ఆ నీళ్ళు అనేవి ఎగిరిపోవాలి బాగా, అలా బాగా మగ్గిపోవాలండి. వాటర్ అన్నీ బాగా ఎగిరిపోవాలి. అప్పుడు ముక్క మగ్గుతుంది. ఒక 2 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి. అదిగోండి ఒక 10 మినిట్స్ తర్వాత అలా ఉంది కర్రీ. ఇలా ముక్క అయితే మగ్గిపోవాలండి.
అలాగే కర్రీ అయిపోయే ముందు లాస్ట్లో కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అలాగే మనకు అన్నీ సరిపోయినాయా లేదా టేస్ట్ చూసుకోవాలి, ఏమన్నా సరిపోతే వేసుకోవచ్చు. బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.